ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి కుంభరాశి. సో ఈ కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శని ప్రభావంతోనే బాధపడుతున్నారు కాబట్టి మరి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి కూడా మెరుగుపడుతూ ఉన్నది. ఓకే, మెరుగుపడుతుంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం పరిస్థితి బాగుంది. ఎందుకంటే చంద్రబలం ఉండడం, రెండవ స్థానమందు రాహు యోగించడం, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగించడం, అలాగే ఈ గ్రహాల యొక్క ఫలితాలు కొంత పాజిటివ్ గా ఉన్నాయి. అయితే ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అర్ధాష్టమ గురుడు గాని, అర్ధాష్టమ రవి గాని, ఏలినాటి శని గాని, ఇలా ఈ గ్రహాల తాలూకు బాధలు ఉండడం వల్ల ఇన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నా దాని ఫలితం గమ్మున రాదు. టైం పడుతుంది. కాబట్టి వీరు ఏం చేసినా సరే కొంత జాగ్రత్తగా ఆచితూచి చేస్తూ ఉండాలి, నిదానంగా ముందుకు సాగుతూ ఉండాలి. ఏదైనా ఉంటే గమ్ముని రిజల్ట్ రావాలి అని కోరుకోకూడదు. అర్ధాష్టమ రవి ఉన్నప్పుడు అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు వస్తాయి, భేదాభిప్రాయాలు, మీరు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు కాదనడం, లేదా వారు చెప్పినటువంటి విషయాన్ని మీరు స్వాగతించకపోవడం, ఇలా తల ఒక దారి పట్టుకుని వెళ్ళిపోతూ ఉండడం. క్లేశాలు అంటే సమస్యలు, మానసికమైనటువంటి బాధలు ఎక్కువగా ఉండడం. ఇటువంటి పరిస్థితికి రవి అలాగే గురుడు కూడా కారణం. మరి అదే స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఆ గ్రహస్థితిని శుక్రుడు తగ్గించి వేస్తారు. కొత్తలో కొత్త ఉపశమనం అక్కడే దొరుకుతుంది. మాట రెండవ స్థానంలో, వాక్ స్థానంలో కుజరాహువులు ఉన్నప్పుడు ఈ మాట్లాడేటువంటి మాట తీరులో చాలా మార్పు వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా కోపంతో మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ వారంలో కొంత ఖర్చు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కొంత ఒత్తిడి, పై అధికారులతో సఖ్యత లేకపోవడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అదొక్కటి జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్ళాలి. వ్యాపార పరంగా పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరంగా మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఈ గ్రహస్థితి వల్ల. కుంభరాశి వారికి వచ్చేసి ఈ వారం వారికి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనే దాని గురించి అయితే తెలియజేశారు. సో మరి ఈ వారంలో వారికి ఏమైనా మెరుగైన ఫలితాలు కావాలి అంటే మరి రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది గురువుగారు? కుంభరాశి వారు ప్రత్యేకించి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అర్ధాష్టమ రవి గురుల యొక్క దోషం, కుజుడికి సంబంధించినటువంటి దోషం ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది, అది చదివితే చాలా మంచిది.